హ్మ్. హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డు పొరటు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎలా చేస్తానో. దానికి 4, 5 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. మెత్తగా తరుక్కోవాలి. ముక్కలు ముక్కలు చేసుకోవాలి. నూనె వేసి ముక్కలు దాంట్లో వేసేయాలి. ఈ ఉల్లిపాయలు మెత్తగా అవ్వాలండి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా మగ్గనివ్వాలి. దీన్ని సిమ్లో పెట్టి మగ్గించాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలండి. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించండి. ఉల్లిపాయలు మెత్తగా ఉంటేనే బాగుంటాయి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు చూడండి కొంచెం మెత్తపడినట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు మెత్తపడితేనే మగ్గితేనే రుచిగా ఉంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. తర్వాత 2, 3 పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ కారం వేయాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. మాకైతే 1 స్పూన్ సరిపోయిద్ది. బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత నేను ఈ ఉల్లిపాయలకి 4 కోడిగుడ్లు తీసుకున్నాను చూడండి. 4 వేసేయాలి. దీంట్లో 4, 5 ఉల్లిగడ్డలే వేసానండి, మీడియం సైజు. దానికి 4 గుడ్లు వేస్తున్నాను. నాలుగు గుడ్లు వేసిన తర్వాత పైన కొంచెం సాల్ట్ వేయండి. కొంచెం వేయండి, ఎందుకంటే లోపల గుడ్డు లోపల చప్పగా ఉండదు. ఉప్పు వేస్తే కొంచెం బాగుంటుంది సాల్ట్ వేస్తే. 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయాలి, మగ్గనియాలి. మగ్గిన తర్వాత నెమ్మదిగా స్లోగా తిప్పుకోవాలి. మూత తీసి స్లోగా తిప్పుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. బాగా ఫాస్ట్గా కలపకూడదు. స్లోగా కలుపుకుంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, తినడానికి కూడా బాగా రుచిగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, కోడిగుడ్డు ఈజీ రెసిపీ.